యూట్యూబర్ హర్ష సాయి గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పేదవారికి డబ్బు పంచుతూ సేవ అనే యాంగిల్లో బాగా ఫేమస్ అయిన ఓ కంటెంట్ క్రియేటర్. ఈ క్రమంలో ఇతనికి భారీ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. అయితే ఈ ఫాలోయింగ్ అనేది నిన్న మొన్నటి మాట. ఇప్పుడు హర్ష పేరు వింటేనే జనాలు గందరగోళం పడే పరిస్థితి వచ్చింది. గత కొంతకాలం నుండి కొన్ని రకాల వివాదాలు హర్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న బెట్టింగ్ యాప్స్ విషయంలో పలు వివాదాలు ఎదుర్కొన్న హర్ష తాజాగా రేప్ కేసు విషయంలో రోడ్డుకెక్కవలసి వచ్చింది. జనాల్లో విపరీతంగా ఫాలోయింగ్ వచ్చాక హర్ష ఒక సినిమా కూడా తీయడం జరిగింది. కానీ ఎందుకో మరి ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. కాగా ఆ సినిమా హర్ష సొంత దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడం విశేషం. ఆ సినిమా ద్వారా వచ్చిన డబ్బులతో కూడా హర్ష పేదవారికి సేవ చేస్తానని చెప్పడం తెలిసిందే. ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఓ నటి హర్ష పైన రేప్ కేసు వేయగా ప్రస్తుతం తెలుగు మీడియా ఆ తంతు చుట్టూనే తిరుగుతుంది. నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ తో హర్ష సాయి డర్టీ పిక్చర్ రచ్చకెక్కింది. హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బిగ్ బాస్ ఓటీటీ మాజీ కంటెస్టెంట్ నార్సింగ్ పోలీసును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు చెప్పుకొచ్చింది. తన దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకుని మరీ ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని అడ్వకేట్ తో కలిసి నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ చేశారామె. అదేవిధంగా ఆమె పర్సనల్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసి మరిన్ని డబ్బులు గుంజాలని చూస్తున్నాడని కూడా ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే హర్ష సాయి అతని తండ్రి రాధాకృష్ణపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. కాగా ఇదంతా ఆమె డబ్బుల కోసమే చేసిందని, నిజ నిజాలు త్వరలోనే తెలుస్తాయని హర్ష తాజాగా సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ చేయడం జరిగింది. ఇకపోతే హర్ష సాయి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు వినికిడి. మరిన్ని నిజాలు బయటకు రావాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.